సరే నా ఫుడ్ వేడి వేడి రైస్, మామిడికాయ పప్పు, మిరపకాయ బజ్జీలు. మామిడికాయ పప్పు ఊర్లో అయితే మామూలుగా నీలంకాయలు, అంటమాడికాయలు వేసి పప్పులో చేస్తాము. ఇక్కడ నా బిడ్డ వాళ్ళ ఇంట్లో చెట్లోది కట్ చేసిందంట, అవి తెచ్చింది. పప్పులేకి ఇట్లా ఏదైనా కాంబినేషన్ ఉంటేనే సూపర్ ఉంటది కదా, అందుకే వడను బజ్జీను చేసుకుంటాం. అయితే మామిడికాయ వేసినప్పుడు మామిడికాయ గాని, టమాటా, పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా నేను తనగానివ్వను మొత్తము. ఎందుకంటే అవి కొంచెం కలిసిపోయేలాగా అట్లా చేస్తా గానీ మొత్తం ఇట్లా ఉంటాయి అనమాట. ఎందుకంటే కారం అదంతా కూడా అందులో ఫుల్గా కలవకుండా పిల్లలకు సప్పగా కావాలి కదా, అందుకోసం అట్లా చేస్తా. ఇంకోటి మామిడికాయ వేస్తే ఇట్లా ఉప్పులొప్పులు ఉంటేనే తినడానికి నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ఊర్లో మా అమ్మ ఇట్లా చేస్తుండే, నేను కూడా కంటిన్యూ ఇప్పటికీ నేను అట్లనే చేస్తా. పచ్చిమిరపకాయలు సరిగా దనగవు, అట్లనే మామిడికాయ పచ్చలు కూడా దనగవు. అట్లా నంచుకొని తింటుంటైతే మస్తుంటది. నాకైతే ఇట్లనే చాలా ఇష్టం. మామూలుగా పప్పు చారులో అయితే మొత్తం అంతా మెత్తగా దనిగిపోవాలి. ఇట్లా ఏదైనా మామిడికాయ పప్పు, టమాటా పప్పు లాంటి దాంట్లో అయితే దనగొద్దు, అప్పుడే సూపర్ ఉంటది.